హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్ కొబ్బరి జున్ను బూరెలు. అందరికీ కొబ్బరి బూరెలు తెలిసే ఉంటుంది. మేము దీనిలో కొంచెం జున్ను కూడా మిక్స్ చేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, వీడియో చూసి ట్రై చేసేయండి. మరి నేను ఇక్కడ 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. 3 కొబ్బరికాయలకి 1 లీటర్ పాలు తీసుకొని పాలు బాగా మరగనిచ్చుకోవాలి. బాగా మరిగిన తర్వాత దీనిలో 1 లెమన్ జ్యూస్ వేసుకొని పాలను విరగొట్టుకోవాలి. పాలు ఇలా విరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని వాటర్ అంతా బాగా డ్రైన్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలి జున్ను. నేను 3 కొబ్బరికాయలని తురుము పెట్టుకున్నానండి. నేనైతే తురుముకోను, మిక్సీలో ఆడించేసుకుంటాను. దీనిలో 1½ కప్ పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడిగంటేస్తుంది. కొబ్బరి ఇలా కలర్ మారిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న జున్నును కూడా దీనిలో మిక్స్ చేసుకోండి. ఇలా జున్ను మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాల్ షేప్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ హార్డ్గా చేసుకోకండి, టేస్ట్ బాగోదు. దీన్ని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈ చల్లారిన లోపల దీనికోసం తోపు ప్రిపేర్ చేసుకుందాం. తోపు కోసం 1/2 కప్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని. తోపు ఇలా పలచగా ఉండాలండి. మన కొబ్బరికూర చల్లారిపోయింది. ఇప్పుడు రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోండి బాల్స్ని. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే ఇక్కడ 3 కొబ్బరికాయలకి 22 బూరెలు అయ్యాయండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొబ్బరి లడ్డూలు చేసుకున్నాం కదా, ఆ లడ్డూల్ని తోపులో ముంచుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. చిన్న కడాయి అయితే 4 కన్నా ఎక్కువ వేయకండి. ఇలా కలర్ వస్తే చాలు, తీసి పక్కన పెట్టుకోండి. మిగతావన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవడం. ట్రై చేస్తారండి మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.